నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని ప్రక్షాళన చేసే దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు వేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కమిటీని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న వరుస పరిణామాలు, నేతల మధ్య సఖ్యత కొరవడం, పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారడంతో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జిల్లాలో జనసేన పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీని ప్రక్షాళన చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేశారు. అందులో భాగంగా నిన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జనసేన పార్టీ కమిటీని కూడా రద్దు చేస్తూ కేంద్ర జనసేన పార్టీ నుంచి లేఖ రావడంతో ఒక్కసారిగా కూడా ఇటు జనసేన పార్టీలో ఉన్నటువంటి నెల్లూరుకు సంబంధించినటువంటి నేతలంతా కూడా షాక్కు గురైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇటీవల కాలంలో మనం చూస్తే జనసేన పార్టీ పూర్తి స్థాయిలో కూడా జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా గతంలో ఏదైతే 2014 నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి నేతలకు కీలక పదవులు ఇచ్చినటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కొంత భిన్నంగా ఉండడం, ఏదైతే జనసేన నేతల్లో కుమ్ములాట, ఒకరిపై ఒకరు పరస్పర వివాదం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలోనే నిన్నటికి నిన్న మనం చూస్తే ఇటు ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేయడం, మరి అదే తరహాలో ప్రకాశం జిల్లా ఆనుకున్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూడా ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కమిటీని రద్దు చేయడంతో ఒక్కసారిగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంటే దాదాపు 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాలు హెడ్ క్వార్టర్ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఈ కమిటీలన్నీ కూడా రద్దు అవడంతో ఇటు జనసేన నేతల్లో ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిపై అదేవిధంగా మండల స్థాయి, గ్రామ స్థాయి, నియోజకవర్గ స్థాయి నేతలు ఆశాభావం వ్యక్తం చేసిన వారందరూ కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇందుకు ప్రధానంగా కూడా మనం వివరాల్లోకి వెళ్తే జనసేన పార్టీ 2014 మార్చిలో ఏర్పడినటువంటి ఈ యొక్క జనసేన పార్టీకి దాదాపు నెల్లూరు జిల్లా నుంచి బలమైనటువంటి నాయకత్వం ముందు నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ వైపు నడిచినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. అందులో ముందుగా మనం చూస్తే గతంలో ఎవరైతే జనసేన పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మనుక్రాంత్ రెడ్డి అయి ఉండొచ్చు, అదేవిధంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి అయి ఉండొచ్చు. వీళ్ళు ఏదైతే ఎన్నికలకు ముందు 2024 ఎన్నికల ముందు వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు ఇంతవరకు కూడా ఎవరిని నియమించకపోవడంతోనే ఈ యొక్క వివాదాస్పదమైనటువంటి ప్రెస్ మీట్లు అయి ఉండొచ్చు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ జిల్లా పార్టీ క్యాడర్ను కూడా రోడ్డు మీదకు తీసుకువచ్చారనేది మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే మనం చూస్తే ఇటీవల కాలంలో తరచూ జిల్లా అధ్యక్షుడు రేసులో మేమున్నామంటూ వస్తున్నటువంటి వార్తలకు విసుగుపోయినటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో అధినేత, ఆయన డైరెక్ట్గా ఈ నెల్లూరు పంచాయతీని మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో డైరెక్ట్గా ఆయనే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. పార్టీ క్రమశిక్షణ లోపించినటువంటి జనసేన నేతలను నేను ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా నాతో పాటు నడిచినటువంటి జన సైనికులందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాను, కానీ పార్టీని రోడ్డు మీద పడేసినటువంటి ఎవరినైనా కూడా నేను ఉపేక్షించేది లేదంటూ కూడా ఆయన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఈ యొక్క నెల్లూరుకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు గతంలో ఉన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శులు ఉండొచ్చు, అదేవిధంగా కొంతమంది పదవులు పొందినటువంటి అందరినీ కూడా అంటే 2 గ్రూపులుగా ఏర్పడినటువంటి కొంతమందిని ఒక్కొక్క గ్రూపుగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ యొక్క అధ్యక్షతన కూడా ఒక సమావేశం పూర్తయింది. ఆ తర్వాత వీళ్ళు మార్పు వస్తుందని ఊహించినప్పటికి కూడా మార్పు ఏమాత్రం రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా కూడా జనసేన పార్టీకి తొలి నుంచి కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో మంచి పట్టుంది. 2024 ఎన్నికలకు ముందు మనుక్రాంత్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీకి వెళ్ళిపోవడంతో అప్పటి నుంచి కూడా ఏదైతే ఎన్నికలకు కూటమి ప్రభుత్వానికి 10కి 10 సీట్లు గెలుపొందడంలో కీలక పాత్ర పోషించింది జనసేన పార్టీ నేతలని చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత జనసేన పార్టీ 100కు 100 స్ట్రైక్ రేటు గెలిచిన తర్వాత ఇక్కడ ఎవరు కూడా అంటే జిల్లాలో ఉన్నటువంటి జనసేన నేతలు ఎవరికి ఎవరు చందాగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత వాళ్ళు ఒక అలజడి అయితే రేగింది. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా జనసేన పార్టీని గాడి పెట్టే విధంగా కూడా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వాసి టిట్కో చైర్మన్గా జనసేన పార్టీలో కీలక పదవి పొందినటువంటి వేములపాటి అజయ్ కుమార్కు జిల్లా సమన్వయ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా జిల్లా సమన్వయ బాధ్యతలు అప్పచెప్పిన వేములపాటి అజయ్ కుమార్పై కొంతమంది ఫస్ట్ నుంచి తొలి నుంచి ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇటు అజయ్ కుమార్కు సంబంధించినటువంటి వర్గానికి విభేదించడంతో కొంత అక్కడ అలజడి రేగింది. ఆ నేపథ్యంలోనే సుజయ్ బాబు వర్గంగా కొంతమంది దాదాపు 7-8 నియోజకవర్గాలు 10 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఒక కళ్యాణ మండపంలో వేములపాటి అజయ్ని మేము విభేదిస్తున్నామంటూ జనసేన పార్టీకి
సంబంధించి పూర్తి స్థాయిలో మేము తొలి నుంచి మేము జనసేన పార్టీని నమ్ముకో ఉన్నాం, మా సిద్ధాంతాలు మేము చేస్తున్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమాలు మా పవన్ కళ్యాణ్ కొరకే అని చెప్పి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా జనసేన పార్టీ ఎందుకు జిల్లాలో ఈ విధంగా అయ్యిందని దాని మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ యొక్క ఆధ్వర్యంలో ఆయన ఒక కమిటీని నియమించారు. ఆయన పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ విభేదాలు ఎందుకు వస్తున్నాయి, వర్గపూర్ ఎందుకు వస్తుంది, ఇక్కడ నేతల మధ్య సమన్వయం ఎందుకు కోల్పోతున్నారు, క్రమశిక్షణ రాహిత్యంగా ఎందుకు ఉంటున్నారు అనే దాని మీద కూడా పూర్తిగా చర్చించారు. ఎవరైతే జనసేన పార్టీని తొలి నుంచి కాసుకొని ఏదైతే కొమ్ము కాస్తూ వస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎవరైతే వేములపాటి అజయ్ కుమార్ అయ్యుండొచ్చు, దుగ్గిశెట్టి సుజయ్ బాబు అయ్యుండొచ్చు, వీళ్ళిద్దరు మధ్య వర్గ విభేదాలు ఎందుకు వస్తున్నాయి దాని మీద కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఒక నివేదికను కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమాల్లో కూడా బొలిశెట్టి శ్రీనివాస్ ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా సమన్వయపరుచుకునే విధంగా కూడా కేంద్ర కమిటీ నుంచి అంటే రాష్ట్ర స్థాయి నుంచి కూడా కొంతమంది ఇన్ఛార్జీలు నియమిస్తూ ఇప్పటి వరకు కూడా ముందుకు కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నెల్లూరు జిల్లా కొన్ని ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు రావడం ఇవన్నీ కూడా పార్టీకి తలనొప్పి రావడంతో ఇటు ఒంగోలులో ఏ విధంగా కమిటీని రద్దు చేశారో ఆ తరహాలోనే నెల్లూరు జిల్లా కమిటీని కూడా పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా కమిటీని రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొంత ఆందోళన అయితే కొనసాగుతుంది. ఏదైతే రాబోయేటువంటి స్థానిక ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు నేపథ్యంలోనే దృష్టి పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా నెల్లూరు జిల్లాని ప్రక్షాళన చేసే దిశగా ఫస్ట్గా కమిటీ వేస్తే నెల్లూరు జిల్లా నుంచే కమిటీ వేస్తానని ఒక ధీమా అయితే పవన్ కళ్యాణ్ చెప్పారు. సో ఆ దిశగానే ఈరోజు ప్రక్షాళన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే నిన్న పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి సంబంధించి ఈ కమిటీని కూడా రద్దు చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ కమిటీని పూర్తి స్థాయిలో ఫామ్ చేస్తాము, ఎవరికి కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలను అన్ని విషయాల్లో కూడా తమతో పాటు నడిచే వ్యక్తులకు మాత్రమే చోటు ఉంటుందని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. మరి ఆయనతో పాటు ఆయన సిద్ధాంతాలని నమ్ముకొని ముందుకు నడిచేటువంటి వ్యక్తులకు మాత్రమే రేపు రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళకి కమిటీల్లో కూడా ఒక స్థానం లభిస్తుందనే ఒక ఆశాభావం అయితే ప్రస్తుతం అయితే కనపడతా ఉంది. ఏదేమైనా కూడా రాబోయేటువంటి స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే ఒకరినొకరు వచ్చేటువంటి సీట్లు మాకెన్ని అనే ఒక వివాదం అయితే ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు రావడంతోనే ఈ యొక్క వ్యవహారం పూర్తి స్థాయిలో మంగళగిరికి చేరిందని చెప్పుకోవాలా. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా కూడా అడుగులు వేశారని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదని చెప్పి ఒకవైపు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడు రేసులో ఉన్నటువంటి ఇటు నూని మల్లికార్జున యాదవ్ అయ్యుండొచ్చు, దుగ్గిశెట్టి సుజయ్ బాబు అయ్యుండొచ్చు, నలిశెట్టి శ్రీధర్ అయ్యుండొచ్చు, మరికొంతమంది కూడా ఆశాభావం వ్యక్తం చేశారు, గునుకుల కిషోర్తో సహా. మరి వీరందరూ కూడా ఎవరికి వారే యమునా తీరే చందాగా ఉన్నటువంటి ఈ తరహాలో జనసేన పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకొని కమిటీ రద్దు చేయడంతో ప్రస్తుతం అందరూ కూడా ఓన్లీ జన సైనికులుగానే ముందుకు వెళ్ళాలి. ఇది ఇప్పటి వరకు అడక్ కమిటీకి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఏదేమైనా కూడా ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి వ్యవహారం నెల్లూరు జిల్లాలో జరగడంతో జనసేనలంతా కూడా జన సైనికులంతా కూడా కొంత ఆందోళన చెందినప్పటికీ కూడా ఒక క్రమశిక్షణ రహితమైనటువంటి చర్యగానే ముందుకు తీసుకెళ్ళి ఇకపై కూడా వాళ్ళందరూ కూడా గాడిలో ఉండి ఒకరికొకరు కలుపుకొని జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అయ్యుండొచ్చు, రాజకీయ విశ్లేషకులు కూడా జనసేనని బలోపేతం చేసే దిశగా ముందుకు వేయాలని చెప్పి ఒక ఆశాభావం వ్యక్తం పరుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఇది ప్రస్తుతం జనసేన కమిటీ రద్దుపై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు జిల్లా నుంచి.